నమస్తే అందరికి. ఈరోజు పాలమూరు సిరీస్ లో భాగంగా ఎడుకొచ్చాం అంటే నాయనపల్లి అనే ఊరికి వచ్చాం. ఇక్కడ నాయనపల్లి మైసమ్మ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. నార్కల్ డిస్టిక్ లో ఉంటుంది. నమస్తే అందరికి. ఈరోజు పాలమూరు సిరీస్ లో భాగంగా ఎడుకొచ్చాం అంటే నాయనపల్లి అనే ఊరికి వచ్చాం. ఇక్కడ నాయనపల్లి మైసమ్మ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. నార్కల్ డిస్టిక్ లో ఉంటుంది. నార్కల్ నుంచి ఒక 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పెద్దకొత్తపల్లి మండలంలో ఉంటుంది. నార్కల్ నుంచి కొల్లాపూర్ వెళ్లే దారిలో పెద్దకొత్తపల్లి ఉంటుంది. ఆ పెద్దకొత్తపల్లి నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలన్నమాట. ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా మహిమగల ఆలయం ఇది. అమ్మవారు ఇక్కడ చెట్టు కింద పిలిచిరనమాట. ఇంతకుముందుకి ఇక్కడ ఆలయం మీద అంతా ఏం లేదు, ఓన్లీ చెట్టు కింద అమ్మవారే ఉంటుండే. ఆదివారం రోజు మాత్రం భక్తులు బీభత్సంగా వస్తారు. లక్షల కొద్ది భక్తులు వస్తారు అనమాట. అంటే వాహనాలకు పూజ కానీ, అమ్మవారి కలుసాక కోసి యాటను కోసి ఈ నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అనమాట. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ వస్తే మాత్రం ఎమ్మడే తీరుతాయని భక్తుల నమ్మకం. ఎక్కువ జనాలు ఉంటారు అనమాట. అంటే వివచ్చమైన జనం ఉంటారు. సందే ఉండదు, మొత్తం రష్తో నిండిపోయి ఉంటది. అంటే కోళ్ళని తీసుకున్న వాళ్ళు కోళ్ళని తీసుకొని కోసుకుంటారు. అంటే యాటలు తెచ్చుకునే వారు ఉంటారు. అంటే ఒక పందిర్ లెక్క ఉంటుంది, అంటే సపారం పందిర్ లెక్క ఉంటుంది. దాంట్లో కింద వండుకొని తిని వెళ్తారనమాట. ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా ఎంతో మహిమగలది. అంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరన్నా అంటే ప్రతి ఆదివారం రోజు ఎక్కువ భక్తులు వస్తారు. అంటే ఫుల్ రష్ ఉంటుంది అంట. ఆ రోజు ఇంత కూడా ప్లేస్ ఉండదు. ఆ రోజు అంటే యాటలను తీసుకున్న వాళ్ళు యాటను తెచ్చి కోసుకుంటారు. వాళ్ళు మొక్కుబడి ఉన్న వాళ్ళు, లేదంటే కోళ్ళని కోసుకుంటారు, లేదంటే నార్మల్గా వచ్చి దండం పెట్టిన వాళ్ళు దండం పెట్టుకుని వెళ్తారు అనమాట. కానీ ఎవరు ఏ టైంకి వచ్చినా కానీ సాయంత్రం 6 గంటల లోపు ఈ నుంచి వెళ్ళిపోతారు అనమాట. 6 గంటల తర్వాత ఎవరు ఉండరు. అంటే ఎవరు ఉండకూడదు కూడా అంట. ఇక్కడ ఉండొద్దు అంటే అసలు ఎవరు ఉండరు. ఎవరు ఎంత లేట్గా వచ్చినా వాళ్ళ పని అనేది 6 గంటల లోపు అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అంటే నైట్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు సమర్పించిన నైవేద్యాన్ని అమ్మవారు ఆరగించడానికి వస్తారని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు నమ్మకం. అందుకే 6 తర్వాత ఎవరు ఉండరు. ఎవరు ఉండేలా కూడా అమ్మ ఎప్పుడు చేయలేదన్నమాట. 6 లోపు వెళ్ళిపోతారు అన్న. ఆల్మోస్ట్ నువ్వు ఎంత లేట్గా వచ్చినా 6 లోపు వెళ్ళిపోయేటట్టే ఉంటుంది అయితే దర్శనం అనేది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కడ ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది అలా. ఇంతకు ముందుకు ఇక్కడ అమ్మవారికి ఆలయం లాంటిది ఏం లేకుండే, ఓన్లీ అమ్మవారి చెట్టు కింద మాత్రమే ఉంటున్నాయి అనమాట. ఆలయం లాంటిది ఏం లేకుండే. బట్ రీసెంట్ గా ఆలయాన్ని నిర్మించారు. మొత్తం కొంచెం అమ్మవారు ఉన్న చోటు ఇట్లా ఆలయాన్ని నిర్మించి మంచిగా చేసిరు. మొత్తం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. అది చాలా మంచిది. ఇంతకుముందుకు ఆలయం లాంటి ఏం లేకుండే, ఓన్లీ చెట్టు కింద మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆలయాన్ని నిర్మించారు, అంత మంచిగానే ఉంది. అక్కడికి వెళ్ళాక మా దోస్తుగా ఉండి, అరే మనం కూడా 2 కోళ్ళని తీసుకొని కోపించుకుందాం రా అంటే 2 కోళ్ళని తీసుకొని ఒక కళ్ళు సీసం తీసుకొని దర్శనానికి బయలుదేరాము. అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా అన్నం పచ్చిపులుసుని పెడతారు. ఇక్కడే వండిన అన్నం పచ్చిపులుసుని దొప్పల్లో తీసుకొచ్చి, అంటే ఆకుల్లో తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి ఇక్కడ యాప మరియు పుల్జరి చెట్ల కింద కొలువై ఉండి భక్తులకి దర్శనమిస్తుంది.
మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే అక్కడ చాలా మంది ఉంటారనమాట బయట కోలం గాని యాట్ల గాని కొట్టేయడానికి. వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టేసి ఇస్తారు. మేము కూడా మా కోలని ఒకరికి ఇచ్చాం. వాళ్ళే మాకు కాల్చి కొట్టేసి ఇచ్చిర్రు. ఇక్కడ ఎంత చెత్త వేసినా సరే రాత్రికి రాత్రి అంతా మాయమైపోతుందంట. మరుసటి రోజు అంతా పరిశుభ్రంగా ఉంటదంట. ఇదంతా అమ్మవారి మహిమ అని చెప్పి చెప్తారు. ఇక్కడ నైట్ ఎవరు ఉండరనమాట. ఎంత లేట్ గా వచ్చినా సరే ఈవినింగ్ వరకు అందరు అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ రాత్రిపూట ఎందుకు ఉండొద్దు అని అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, పూర్వం ఇట్లే అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చిన ఒక కుటుంబం వాళ్ళ అమ్మవారిని దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తుంటే ఒక వస్తువు మర్చిపోయామని ఒక వ్యక్తి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడంట. అలా వచ్చిన ఆ వ్యక్తి అమ్మవారి ఇక్కడ సంచరిస్తూ ఉంటే చూశాడంట. నువ్వు నన్ను చూసినట్టు ఎవరికి చెప్పకు, నీకంతా మంచి జరుగుతుంది, కానీ నువ్వు ఎవరికైనా చెప్పితే మాత్రం నువ్వు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతావని అమ్మవారు చెప్పారంట. అతను అమ్మవారిని చూసిన ఆనందం పట్టలేక అందరికి చెప్పాడంట. అతను వెంటనే చనిపోయాడంట. ఇంకా అప్పటి నుండి ఇక్కడ రాత్రిపూట ఎవరు ఉండరు. సాయంకాలమే అందరూ బయలుదేరిపోతారు. చూసిరు కదా నాయనపల్లి మైసమ్మక ఆలయం గురించి. ఇదన్నమాట ఆలయం యొక్క చరిత్ర కానీ విశేషాలు కానీ ప్రత్యేకతలు కానీ. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఇక్కడ ఉన్న అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు. చెట్టు కింద పిలిచారు. ఈ ఆలయం ఎక్కడుందంటే నార్కర్నూలు నుంచి కొల్లాపూర్ వెళ్లే దారిలో పెద్ద కొత్తపల్లి అని ఒక మండలం వస్తుంది. ఆ మండలం నుంచి లెఫ్ట్ తీసుకుంటే 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కానీ దర్శించుకోండి. ఇదనమాట పాలమూరు సిరీస్ లో నాయనపల్లి మైసమ్మ గురించి ఆలయం గురించి. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాలు కానీ ఈ వీడియో కింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటా. బాయ్. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.